హే గైస్ వాట్సాప్ మై నేమ్ ఇస్ స్టైలీ అండ్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఒక చిన్న ఎమోషనల్ కథ చెప్తా. నిజంగా నేను చదివినప్పుడు చాలా ఫీల్ అయ్యా, అందుకని చెప్తున్నా. సో ఆవు పులి కథ మీకు తెలిసే ఉంటది. ఒక అడవిలో అయింది, పులి వేటకి బయలుదేరి ఉన్నప్పుడు ఆ పులికి ఒక ఆవు కనిపిస్తది. ఆవు మేసుకుంటూ కనిపిస్తే ఇంకా పులి ఎమ్మటే హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్పేసి, అబ్బా ఈ రోజు నాకు ఫుల్ ఆహారం దొరికిందని చెప్పేసి ఆవు మీదకి దుంకపోయి దాన్ని తినడానికి మీదికి దుంకపోతే ఆవు అంటది కదా, పులిరాజా కాస్త ఆగండి. సో కాస్త ఆగండి అంటే పులి పరిశాన్ అవుతుంది. ఇన్ని సంవత్సరాలల్లా నన్ను నేను తింటుంటే ఏ ఆవు కూడా నన్ను ఆగండి అన్నది లేదు. సో ఏందో దీని కథ చూద్దామని చెప్పేసి, సరే చెప్పని చెప్తుంది. అప్పుడు ఆవు చెప్తుంది కదా, చూడండి పులిరాజా, నాకింటికాడ నా దూడ ఉంది, దానికి నేను సాయంత్రం వచ్చి పాలిస్తా అని చెప్పాను. సో ఖచ్చితంగా నా గురించి వెయిట్ చేస్తూ ఉంటది. నేను ఈరోజు వెళ్ళి సాయంత్రానికి పాలిచ్చి అన్ని చెప్పేసి అందరికి చెప్పేసి రేపు పొద్దుగాల నేను నీ దగ్గరికి తిరిగి వస్తా, అప్పుడు మీరు హ్యాపీగా నన్ను తిందురుగానే అని చెప్తుంది ఆవు పులికి. సో పులి అంటదా, ఏం కథలు దింగుతున్నావా, ఇప్పుడు వదిలిపెడతానంట, పిల్లకు పోయి పాలిచ్చి మళ్ళీ రేపు నువ్వు తిరిగి వస్తావు అంటారు. అబ్బా ఏమన్నా కథలు అని చెప్పేసి పులి నమ్మదు, ఈ స్టోరీలో నమ్మదు. ఎందుకంటే ఇంత మంచిగా దొరికిన ఆవును వదిలిపేస్తే మళ్ళీ వస్తుందో రాదో అన్న ఉంటది కదా, ఎవరికైనా ఉంటది కదా. పులి అట్లనే అనుకుంటది, వదిలేదు అంటే మళ్ళీ ఒకసారి నిజంగా అమాయకంగా మళ్ళీ ఒకసారి అడుగుతాడు, నిజంగా రాజా అలా కాదు, నేను ఖచ్చితంగా మా మా దూడకు చెప్పేసి నా బిడ్డకు చెప్పి నేను ఇట్లా సంగతి అని చెప్పేసి అందరికి ఖచ్చితంగా ఒకసారి రేపు అని చెప్తే, ఎందుకో పులి ఆ ఆవు ఫేస్ లో అమాయకతను గమనించి నిజమే చెప్తుందన్న ఉద్దేశంతో రాదని తెలుసు కానీ వదిలేస్తా అని పులి మనసులో అనుకొని సరే వెళ్ళి రేపు రాపు అని చెప్తుంది. అప్పుడు పులి ఏమనుకుంటది అంటే, ఏంది మనం వదిలేస్తే నిజంగానే ఆవు వస్తుందా, ఎవరన్నా ప్రాణాలు పోతాయంటే మళ్ళీ ప్రాణాలు తీసుకోవడానికి తిరిగి వస్తారా, ఇదంతా అయ్యే పనులు కావు, కానీ ఎందుకో చూద్దామని చెప్పేసి మళ్ళీ రేపు అదే టైం చెప్తుంది కదా ఆవు. సరే అని చెప్పేసి ఎక్కడెక్కడ అయిపోద్ది. ఇంకా ఆవు ఇంటికి వచ్చి తమ్మి నిజంగా నేను చదువుతుంటే చాలా బాధ అనిపించింది. నాన్న నేను ఇంకా ఇదే లాస్ట్ రోజు, సో ఇది జరిగిన స్టోరీ చెప్పి ఇదే లాస్ట్ రోజు, నువ్వు ఎవరితో కొట్లాడుకోవద్దు, ఎవరితో పట్లాడుకోవద్దు, పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు, మంచిగా ఉండాలి, నేను అందరికి చెప్పిపోతా అని చెప్పేసి దూడకి చెప్పేసి పక్కావులకు కూడా కొంచెం నేను ఎట్లాగో రేపటి నుంచి ఉండను కదా, సో మా బిడ్డని మా దూడని కొంచెం అందరు మంచిగా చూసుకోండి జాగ్రత్తగా అని చెప్తే నిజంగా అన్ని ఆవులు చాలా బాధపడతాయి. అసలు ఎందుకు ఇప్పుడు వెళ్ళడం అవసరమా, అవసరం లేదు, ఏం వెళ్తావు పిచ్చిదాని ఉన్నావు అని చెప్పేసి కొన్ని 2-3 ఆవులు ఇట్లా అంటాయి. సో అది అయినా ఒప్పుకోదు, ఎందుకంటే లేదండి నేను పులిరాజకి వస్తా అని మాటిచ్చా, నేను ఖచ్చితంగా వెళ్ళాలి, నా గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు అని చెప్పేసి అన్ని చెప్పేసి చలో పొద్దుగాల వెళ్ళిపోతుంది. అంతే వెళ్ళిపోయి పులి దగ్గరికి ఎక్కడైతే మాట ఇచ్చిందో ఆ చోటుకి వెళ్ళి నిజంగా పులి ఉంటుంది అక్కడ వెయిట్ చేస్తుంది. పులికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఏంటి ఆవు వస్తుందా రాదన్న సంగతి. సో పోయి ఆడ వెయిట్ చేస్తుంటది. సేమ్ ప్లేస్కి వెళ్ళి ఆవు వెళ్తుంది. ఆవు కూడా వెళ్ళి అప్పుడు అంటది, పులిరాజా చాలా బాధతోనే వెళ్తుంది. యాక్చువల్గా వెళ్తే పులిరాజా ఇప్పుడు తినండి, నేను అందరికి చెప్పేసి వచ్చా అంటే అసలు పులి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అబ్బా అమ్మ ఎంత అమాయకత్వం, అసలు ఎంత నమ్మకం, అసలు వస్తావని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, నీకు బాధగా లేదా నేను తింటా అంటే మీ 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 పిల్ల అదే దూడ ఉంటది కదా, దాని పిల్ల ఏమనలేదా, ఏం చెప్పిన మీ వాళ్ళందరికంటే ఏం లేదు పులిరాజా, నేను ఉన్న వాస్తవమే చెప్పిన, ఇట్లా జరిగిందని చెప్పేసి అంటే నిజంగా పులి షాక్ అవుతుంది. అబ్బా షాక్ అయిపోయి ఆలోచిస్తుంది, నీలాంటి మంచి వాళ్ళని తింటే అసలు నేను నా అంత వేస్ట్ గా ఉండని చెప్పేసి. సో నిజంగా నమ్మి వద్దు అని చెప్పేసి అది పులి రియలైజ్ అయిపోయి, సో ఇక నుంచి నువ్వు నేను ఫ్రెండ్స్ అని చెప్పేసి హ్యాపీగా నీకు ఇష్టం వచ్చినట్టు మేసుకో, అడవంతా నాదే, నీకు ఎక్కడైనా మేసుకోవచ్చు అని వదిలేస్తే ఎంత హ్యాపీగా ఇంటికి వెళ్తుంది అంటే ఆవు అసలు నమ్మలేమబ్బా. హ్యాపీగా వీళ్ళందరితో కలిసి జరిగింది చెప్తే అందరూ హ్యాపీగా సంతోషిస్తారు. సో ముచ్చటేంటంటే కథ ఇక్కడితో అయిపోతుంది తమ్మి, కానీ ఇదే కథని మన లైఫ్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే నిజంగా చూసినావా
మనకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు నిజాయితీగా చెప్పి నిజాయితీగా ఉంటే ఎవ్వరైనా యాక్సెప్ట్ చేస్తారు తమ్ముడు. అది ఎవ్వరైనా నువ్వు ఆనెస్ట్ ఉన్నావు అనుకో, ఖచ్చితంగా ఎవ్వరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. అంతే. ఇంకా ఈ కథలో మనం నేర్చుకునేది నిజాయితీ అన్నట్టు. మనము మన లైఫ్ లో ఎంత నిజాయితీ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అటువంటి సమయంలో మనకు ఖచ్చితంగా భగవంతుడు తోడుండి ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని బయట పడేస్తాడు అని నేను అర్థం చేసుకున్నా. సో మీరు కూడా అర్థం చేసుకోవాలి. అండ్ డెఫినెట్ గా ఇలాంటి కథలు ఇప్పుడు చెప్పేటప్పుడు అంత ఫీల్ అవుతలేను, కానీ నేను ఈ కథ చదివినప్పుడు నిజంగా నాకు చాలా ఫీల్ అయ్యా. సో ఇలాంటి మంచి మంచి కథలు రాశారు అబ్బా ఎవరో గాని. సో నాకు చాలా ఇష్టం. ఎస్పెషల్ గా నేను చాలా కథలు చదువుతా ఉంటా రోజు. ఇట్లాంటి కార్టూన్ స్టోరీస్ కానీ, తర్వాత ఇట్లాంటి ఫ్యామిలీ స్టోరీస్, చాలా రకాల కథలు ఉంటాయి. కథల్లో అన్ని చదువుతా ఉంటా, నాకు సాధ్యమైనంత వరకు చదువుతా. సో మంచి మంచి కథలు మీకు చెప్తా. ఇవన్నీ కథలు మీరు విన్నవే అయినా కూడా చెప్పాలనిపిస్తుంది అంతే. ఇంకా అండ్ ఇట్స్ మీ శైలి సర్జన్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్న ఒక వీడియో ఒక 2 days కింద పెడితే 700 people చూసారంటే ఎంత హ్యాపీ తెలుసా. ఛానల్ పెట్టి జస్ట్ 1.5 month అవుతుంది, 700 మంది చూసారు ఒక వీడియో. అంటే యావరేజ్ గా 300-350 చూస్తారు, కానీ ఒక వీడియో 700 people చూసారికి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయినా అసలు. అండ్ అమేజింగ్ ఉంటది ఫీలింగ్. సో ఇక నుంచి మంచి మంచి వీడియోస్ చేద్దాం అండ్ అందరూ ఆదరిస్తే ఇది 2025 అండ్ 2030లో మన ఛానల్ చాలా బెస్ట్ ఛానల్ అవుతుంది తెలుగులో, నేను ప్రామిస్ చేస్తున్నా. అండ్ ఇదే గైస్ ఈ వీడియో తింటే చెప్పాలనుకున్న విషయాలన్నీ చెప్పేశాను. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి. ఓకే, ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం.